మార్చి 3వ తారీఖు సోమవారం రోజున ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 2:10 తర్వాత 100% జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ధనస్సు రాశి వారికి ఏం జరుగుతుంది? మధ్యాహ్నం 2:30 తర్వాత అంటే 2 తర్వాత ఏం? శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి జరుగుతుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారి గురించి పూర్తి వ్యక్తిత్వాన్ని, అలానే శుభ అశుభ ఫలితాలను, గోచార ఫలితాలను పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి. ఇక ఈ రాశి వారికి ఈ సమయం ఎలా ఉంటుందంటే మార్చి 3వ తారీఖు సోమవారం రోజున ఎలా ఉంటుంది అంటే గనక వీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రోత్సాహకరంగా సాగిపోతాయి అని చెప్పుకోవచ్చు. సంకల్ప బలంతో లక్ష్యాలను సాధిస్తారు. వీరు ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నారు అంటే తగినటువంటి సంకల్ప బలం అధికంగా ఉంటుంది. అంటే వీరు మనస్సులో ఏదైనా సరే ఒక్కసారి సంకల్పించుకున్నారు అంటే ఖచ్చితంగా అది ఎంతటి సమస్యలు ఎదురైనా సరే సంకల్ప బలాన్ని పెంచుకుంటూ పోతారు. ఆ ప్రయత్నాలలో విజయం సాధించే వరకు కూడా సంకల్ప బలాన్ని ఆపరు. అలానే వారి ధైర్యాన్ని, వారి పట్టుదలని కూడా ఎక్కడ ఆపరు అని చెప్పుకోవచ్చు. ఆ విధంగా వీరు ఏదైనా సరే విజయాన్ని అందుకునేంత వరకు కూడా వీరి యొక్క ప్రయత్నాలను సాగిస్తూనే ఉంటారు. ప్రోత్సాహకరంగా సాగిపోతూ ఉంటారు. సంకల్ప బలంతో లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు. బాకీలను లౌక్యంగా సులువుగా అంటే వీరు ఏవైతే బాకీలు ఉన్నాయో, అప్పులు ఉన్నాయో వాటిని లౌక్యంగా వసూలు చేసుకునేటటువంటి పద్ధతిని ఉపయోగిస్తూ ఉంటారు. మంచి మాటతో, మంచి మర్యాదతో వీరికి ఉన్నటువంటి ఆ డబ్బులను వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం అనేది మితంగా వ్యయం చేయండి. కీలక చర్చల్లో ఖచ్చితంగా పాల్గొంటారు. మీరు డబ్బుని ఖర్చు పెట్టే ముందు అది అవసరమా, అత్యవసరమా, అనవసరమా అనేటటువంటి దానిని 1కి 2 సార్లు ఆలోచించి ఆచితూచి డబ్బుని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. మీరు ఏదైతే ఆలోచనను పెట్టుకున్నారో అంటే ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అని, లేదా ఒక నూతనంగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అని, ఉద్యోగం చేయాలి అని, ఇలా మీరు ఏదైతే ఒక ఆలోచనను పెట్టుకున్నారో ఆ ఆలోచన ఏదైతే ఉందో కార్యరూపం దాలుస్తుంది అని చెప్పుకోవచ్చు. ఆప్తుల సాయం అనేది అందిస్తారు. ఖర్చులు అనేవి తగ్గుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే నిలిపివేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆగిపోయిన పనులకి అంటే బలం అనేది రాక, అంటే మీరు ఏదైతే పని మొదలు పెట్టగానే అది ఆగిపోయిందో, ఎలాంటి ఆటంకాల కారణంగా ఆగిపోయిందో ఆ ఆటంకాలు తొలగిపోయి, ఆ గ్రహాల దోషాలు తొలగిపోయి పనులు పూర్తి చేస్తారు అని చెప్పుకోవచ్చు. పలుకుబడి అనేది కలిగి ఉంటుంది. వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అనవసర విషయాలలో ఎప్పుడూ కూడా తల పెట్టుకోవద్దు. అంటే అనవసరమైనటువంటి విషయాలను పట్టించుకోవద్దు.
ముఖ్యంగా ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నా మధ్యవర్తిగా మీరు వెళ్ళి చెప్పకూడదు, న్యాయం చెప్పకూడదు. ముఖ్యమైనటువంటి పాత్రలు అందుకుంటారు. మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి పాత్రలను ఖచ్చితంగా అందుకుంటారు ఈ సమయంలో ఈ యొక్క ధనస్సు రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అతి ముఖ్యమైనటువంటి పనులను మార్చి 3వ తారీఖున అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అలానే మనోధైర్యంతో ముందుకు సాగుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆప్తుల సాయం అనేది అందుతుంది. చేపట్టిన పనుల్లో ఒత్తిడికి గురి కావద్దు. ఎలాంటి పనులు మొదలుపెట్టినా ఎలాంటి అంటే ఎంత ఎక్కువ పని ఉన్నా ఒత్తిడికి గురి కావద్దు. మీకు అనుకూలంగా చూసుకోవాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి కారణంగా మీ యొక్క ఆరోగ్యాన్ని అస్సలు పాడు చేసుకోవద్దు అని చెప్పుకోవచ్చు. అలానే ఒత్తిడికి పొరపాటున కూడా గురి కావద్దు. శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉన్నాయి. అంటే మీరు ఏదైనా పనిని చేసినప్పుడు కష్టపడాలి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది. శ్రమతో కూడినటువంటి ప్రయత్నాలు అనేవి అవగాహన లేని విషయాలలో జోక్యం చేసుకోవద్దు. అంటే మీకు అవగాహన అనేది లేకపోయినా సరే కొన్ని విషయాలలో జోక్యం చేసుకోవటం కానీ ఇలా చేయటం వల్ల మీకు కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీకు అనుభవం ఉన్నటువంటి విషయాలలో మాత్రమే జోక్యం చేసుకోండి. అనుభవం కానీ లేకపోతే అనుభవజ్ఞులను అడిగి తెలుసుకోవటం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా వీరి యొక్క మాట తీరుతో ఇతరులను ఆకట్టుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. ప్రయత్నాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. రావాల్సినటువంటి ధనం అందుతుంది. విలాసాలకు వ్యయం ఖర్చు చేస్తారు. అంటే వీరు విలాసవంతంగా బ్రతకటం కోసం కొంత డబ్బుని ఈ సమయంలో ఖర్చు చేసే అవకాశం కనిపిస్తుంది. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య అకారణంగా కలహాలు వస్తాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఏదో చేశాము అన్నట్టుగా పూర్తి చేస్తారు. కొన్ని అంటే ధనస్సు రాశిలో జన్మించినటువంటి కొంతమంది యాక్టివ్గా సాగిపోయినప్పటికీ, కొంతమందికి అదృష్టంగా ఉన్నప్పటికీ మరి కొంతమందికి మాత్రం దానికి ఆపోజిట్గా ఉంటుంది. కొంతమందికి ఈ సమయంలో పనులు పూర్తవుతాయి. మరికొంతమందికి బాగా నడుస్తున్నటువంటి పనుల్లో కూడా కొద్దిగా నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశి వారికి ముఖ్యంగా మధ్యాహ్నం 2 తరువాత మాత్రం శుభం అంటే ఒక శుభవార్త వస్తుంది. మంచి అంటే శుభవార్తను వినగలుగుతారు. ఇక మీకు కుటుంబంలో ఏదైతే సమస్యలు ఉన్నాయో లేదా భార్యాభర్తల మధ్య ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య అనేది తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో కానీ భార్యాభర్తల మధ్య కానీ ఉండేటటువంటి సమస్య ఏదైతే ఉందో అది తొలగిపోతుంది. అదేవిధంగా కుటుంబంలో కానీ డబ్బు పరంగా కానీ ఉన్నటువంటి సమస్య నుండి వీరు అంటే బయటికి వస్తారు అని చెప్పుకోవచ్చు. కుటుంబ పరంగా ఉండేటటువంటి కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అయితే ఖచ్చితంగా కలిసి వస్తుంది. కుటుంబ పరంగా మీకు ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే తొలగిపోతుంది. కనుక మీరు జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అన్నా లేదా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అన్నా మీరు మర్చిపోకుండా ఇలా అంటే ఈ సమయంలో మీరు దైవానుగ్రహం అనేది పొందాలి అంటే నవగ్రహాలను పూజించండి. అలానే ఆదివారం మరియు మంగళవారం రోజుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించండి. ఇలా చేస్తే గనక మీకు ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవటానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఈ రాశి వారికి మధ్యాహ్నం తరువాత శుభం జరుగుతుంది. మీరు ఏ పని చేపట్టినా విజయవంతం అవుతుంది అని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదా, ధనస్సు రాశి వారికి మధ్యాహ్నం 2 తర్వాత శుభవార్త అందుతుంది అని. ఈ రాశిలో జన్మించినటువంటి వారికి మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా ఒక శుభవార్త అయితే వచ్చి తీరుతుంది. తద్వారా మీరు చాలా సంతోషంగా ఉంటారు. పాత సమస్యలు ఏవైనా తొలగిపోతాయి. పాత సమస్యల్లో చిక్కుకున్నటువంటి వారు కూడా వాటి నుండి ఈ సమయంలో మంచి అంటే ఆ సమస్య నుండి బయటికి వచ్చి మీరు అంటే జీవితంలో ఇంకా ఎదుగుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారికి ఇక మధ్యాహ్నం తర్వాత శుభకరమైనటువంటి వార్త అయితే వచ్చి తీరుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.